బిడ్డా, నీకు ఇప్పుడు అన్నీ ముగిసిపోయినట్టుగా అనిపిస్తోందా? ఎవరూ లేరని, దేవుడు వినడం లేదని అనుకుంటున్నావా? ఒక్కసారి ఆగి విను. దేవుడు నీతో ఇలా అంటున్నాడు. ప్రధాన భాగం. బిడ్డా, భయపడకు. నీ కన్నీళ్లు నేను చూస్తున్నాను. నీ హృదయం ఎంత బాధతో ఉందో నాకు తెలుసు. నువ్వు ఒంటరిగా నడుస్తున్నావని అనుకుంటున్నావు. కానీ ప్రతి అడుగులో నేను నీతోనే ఉన్నాను. నువ్వు పడిపోతే నిన్ను లేపేది నేనే. నువ్వు ఏడిస్తే నీ కన్నీళ్లు తుడిచేది నేనే. ఇప్పుడు నీ జీవితంలో కష్టాలు ఎక్కువగా ఉన్నాయా? అది శిక్ష కాదు బిడ్డా, అది నీ బలం పెంచే పరీక్ష. నిన్ను వదిలేసిన వారు ఉంటారు, నేను తప్పుగా అర్థం చేసుకున్న వారు ఉంటారు. కానీ నేను ఎప్పటికీ నిన్ను విడిచిపెట్టను. నీ సహనం ముగిసిన చోట నా కృప ప్రారంభమవుతుంది. నీ మార్గం మూసుకుపోయినట్టు అనిపిస్తోందా? ఆందోళన పడకు. నేను నీ కోసం కొత్త తలుపు తెరవబోతున్నాను. ఇప్పుడు నీవు చూస్తున్న చీకటి త్వరలో వెలుగుగా మారుతుంది. నీవు అనుభవిస్తున్న బాధ నీ విజయానికి పునాది అవుతుంది. భావోద్వేగ పీక్. బిడ్డా, ఇంకా కొద్దిసేపు సహనం ఉంచు. నువ్వు ఊహించని విధంగా నీ జీవితాన్ని మార్చబోతున్నాను. నీ చేతులు ఖాళీగా ఉన్నాయని అనుకుంటున్నావు, కానీ నేను వాటిని ఆశీర్వాదాలతో నింపబోతున్నాను. నీ వెనకాలే నేనున్నాను. ఏం జరుగుతుందో నువ్వే చూస్తావు. ఈ రోజు నుండి భయపడకు, ఆందోళన పడకు. విశ్వాసంతో ముందుకు నడువు. నీ కోసం నేను పని చేస్తున్నాను. ఓం నమః శివాయ.